చెప్పాలి. నేను రికార్డ్ చేస్తున్నాను. మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకేనా? ఓకే సార్, షూర్. ఓకే, బర్త్డే చెప్తారా? 30/04/1994 30/04/1994. సార్. 1994. టైమ్ ఆఫ్ బర్త్ ఈవినింగ్ 7:20 PM సార్. ప్లేస్ ప్రొద్దుటూర్, కడప డిస్ట్రిక్ట్. PRODDATUR, కడప. ఓకే, రైట్. కరెక్ట్ సార్. ఓకే, ఒక్కసారి వెరిఫై చేద్దామా? బర్త్ టైం అయితే మీరు కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్ సార్. తెలుసా మీకు లగ్న నక్షత్రం తెలుసా? నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రం సార్. ఓకే, లగ్నము ఐడియా లేదు సార్. ఓకే, సరే అయితే ఒక్కసారి టైం వెరిఫై చేద్దాం. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలో. ప్రస్తుతం అయితే నేనేం వర్క్ చేయట్లేదు సార్. ఇంతకు ముందు వర్క్ చేస్తా ఉండింది. ఇంతకుముందు ఏం వర్క్ చేశారు? అంటే నేను HR గా వర్క్ చేశాను సార్. లాస్ట్ లైక్ 2 years బ్యాక్ వరకు వర్క్ చేస్తా ఉన్నాను సార్. ఫస్ట్ బాబు పుట్టాక 2 years వరకు వర్క్ చేశాను. తర్వాత అనుకోకుండా కెరియర్ బ్రేక్ వచ్చింది సార్. అంటే ప్రాజెక్ట్ అయిపోవడం వల్ల కంపెనీ నుంచి వచ్చేసాను. అంటే రిలీజ్ అయిపోయినాను కంపెనీ నుంచి. మళ్ళీ ట్రై చేసినా కూడా నాకు మళ్ళీ అంత ఆపర్చునిటీ దొరకలేదు సార్. అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉందా, చిన్న బాబు ఉండేసరికి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చూసాను. ఓకే, రైట్. ఆపర్చునిటీ దొరకలేదు సార్ తర్వాత. సరే. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇంతకు ముందు నాకు లైక్ మాకు పెళ్ళయి 8 years అయింది సార్. ఇయర్ వెళ్దాం. 8 years అంటే 16 17? 17 సార్. 17 ఆగస్ట్ సార్. సరే, 8 years అయింది సార్. అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే మా ఇద్దరి మధ్య కాదు, సమ్ ఏదో ఒక ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్ ఇంకొకటో ద్వారా ఎప్పుడు కొంచెం ఉండేది, ప్రాబ్లమ్స్ ఉండేవి. మళ్ళీ బాబు పుట్టిన తర్వాత చాలా ఎక్కువ అయినాయి. ఫస్ట్ నాకు 2 పిల్లలు సార్. ఓకే. ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత ఎక్కువైనాయి. ఇంకా చాలా ఎక్స్టెంట్ వెళ్ళిపోయి అంటే ఇంకా లేదు వద్దు అనుకునే స్టేజ్ నుంచి మళ్ళీ లేదు, ఓకే పర్లేదు అని కాంప్రమైజ్ అయితే పర్వాలేదు. తర్వాత నుంచి ఓకే పర్వాలేదు అన్నాక అనుకోకుండా సెకండ్ బాబు కన్సీవ్ అయినాను సార్. సెకండ్ బేబీ. దాని తర్వాత ఏమైందంటే సెకండ్ బేబీ తర్వాత కూడా ఓకే, సెకండ్ బేబీ వరకు అంత ఇదిగా లేదు. సెకండ్ బేబీ తర్వాత ఓకే బాగానే ఉంది అనుకుంటున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే సార్, ఎప్పుడు మేము ఎక్కువ కలిసి లేము సార్. అంటే 8 years అయిందన్నాను కదా సార్. ఫస్ట్ 3 years కలిసి ఉన్నాము. తర్వాత ఏమైందంటే కోవిడ్, నేను కన్సీవ్ అయినాక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. దాని తర్వాత 6 months తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చి నేను ఉండలేదు ఇంట్లో. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాను. దాని తర్వాత ఏమైందంటే మేమిద్దరం మళ్ళీ బెంగళూరు ఉండేది సార్. మేము బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఒక 6 months 8 months తర్వాత మా హస్బెండ్ కి అబ్రాడ్ ఛాన్స్ వచ్చింది. సో ఆయన అక్కడ వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయాక మమ్మల్ని తీసుకెళ్దాము అని మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ బాబు కన్సీవ్ అయ్యి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా 6 months కి తిరిగి వచ్చేసినాము. అంటే ఎట్లుందంటే ఫస్ట్ 3 years ఉన్నాము, గొడవ అట్లా ఇట్లా ఉండింది. తర్వాత ఈ 5 years లో 6 months అంతవరకే సార్. 6 months 8 months ఆ వరకే ఎక్కువగా దూరంగానే ఉండాల్సి వచ్చింది. సరే, సో ఇప్పుడు ఎలా ఉంటుందని రిలేషన్షిప్ క్వశ్చన్. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే నాకు ఎందుకు అంటే మా ఇద్దరి మధ్యన ఏం ప్రాబ్లమ్స్ లేదు సార్. అంటే ఈగో క్లాషెస్ కానీ అట్లా ప్రాబ్లం కాదు. ఏదో ఒక అదర్ బయట గానీ ఏదో ఒక రీజన్స్ వల్ల దూరం అయితా వచ్చింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అన్నప్పుడు ఇంకొంచెము ఏదో ఒకటి బాగానే ఉంటుందా, లేకపోతే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వేరే వాళ్ళ ఇన్వాల్వ్ అవడం వల్ల డిఫరెన్సా?
వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా అంత ఎక్స్ట్రీమ్ గా లేదు సార్. కానీ చిన్న చిన్న విషయాలకి అది ఎందుకో తెలియదు, కానీ అది ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ పెద్దగా అయిపోతుంది సార్. సరే సరే సరే, నేను ఒకసారి చార్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. మీరు చెప్పినవన్నీ కూడా టైం బేస్డ్ గా ఒకసారి కనెక్ట్ చేయడానికి చూస్తా, ఎందుకంటే టైంతో కనెక్ట్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి. తర్వాత మనము మాట్లాడదాము. యాక్చువల్గా స్టోరీ అంతా మీరే చెప్పేశారు, నేనేం ప్రిడిక్షన్ చెప్పడానికి ఏం లేదుగా. సో చూద్దాం, ఒకసారి ట్రై చేస్తాను అయినా కూడా. సరేనా? ఓకే. తులా లగ్నానికి లగ్నంలో గురువు పరివర్తన అనమాట రాహుతో. సో గురువు వచ్చేసి కుజుడు ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు స్వయంగా డిస్టర్బ్ కాలేదు, బాగున్నాడు. అండ్ రాహు వచ్చి శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు కూడా స్వయంగా డిస్టర్బ్ కాలేదు, బాగుంది. చార్ట్ బాగానే ఉంది. సప్తమంలో రవి బుధులు కలిశారు, లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. సో బేసికలీ లగ్నం షష్టాధిపతి నక్షత్రంలో పడడం వల్ల స్పోర్టివ్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఏదైనా కానీ మనం విన్ అవ్వాలనే ఆరాట, పోరాటం, తపన ఇవన్నీ కూడా ఉంటాయి. దీంతో పాటు మీలో సెన్సిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. శుక్రుడు చంద్రుడు పరివర్తన ఉంది కాబట్టి ఏదైనా కూడా పర్ఫెక్ట్ గా చేయాలనేది అనిపిస్తూ ఉంటది. కనిపించాయి కదా? తర్వాత ఎప్పుడు కూడా మనము రెస్పెక్ట్ఫుల్ గా పీపుల్ లేకపోతే మనం టాలరేట్ చేయలేము. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం కూడా అవుతుంది అనమాట. అర్థమైందా? అది హస్బెండ్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు. మనము రెస్పెక్ట్ఫుల్ గా లేకపోతే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ని తగ్గించుకోలేము, డిస్టర్బ్ అవుతాము, డిస్టర్బ్ చేయాల్సి వస్తూ ఉంటది అనమాట. కనిపించినాయి కదా? అవును సార్. అంటే నా మెంటాలిటీ ఏంటంటే నేను హర్ట్ చేయాలనుకోను, బట్ నేను ఎక్కువ తీసుకుంటాను. నేను ఎట్లున్నాను అట్లా ఉండాలి కదా అని ఎక్స్పెక్టేషన్స్. అవునవునవును, మనల్ని ఓవర్ రైట్ చేయొద్దు, మన క్యారెక్టరైజేషన్ ఓవర్ రైట్ చేయొద్దు, అది మీ బేసిక్ ఫిలాసఫీ. సో దానివల్ల చార్ట్ అయితే బాగానే ఉంది, కూల్ గా ఉంది, ఎంత పెద్ద కాంప్లికేటెడ్ గా ఏమీ లేదనమాట. డీసెంట్ గా ఉంది, గ్రహాలు అన్ని పొజిషన్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఇక మిగిలిందంతా గేమ్ ఆఫ్ టైం అనమాట. సో ఒకసారి 94 నుంచి ప్రిడిక్ట్ చేస్తాను, టైం ఎట్లా వెళ్ళిందో చూద్దాం, అప్పుడు మనకు విషయం అర్థం అవుతుంది. ఓకే, సో ఆ ప్రిడిక్షన్ సరిపోతే నేను మీకు చెప్తా, లేదంటే చెప్పను. సో యాక్చువల్ గా నేను అనుకోవడం ఏంటంటే కాల్ కలుస్తుందో లేదో, ప్లస్ మీరు ఒక రకంగా చెప్పాలంటే కైండ్ ఆఫ్ గోల్ లాగా ఉంది సార్ మీతో మాట్లాడాలంటే నాకు పర్సనల్ గా. అంటే మిమ్మల్ని బాగా ఫాలో అయ్యేదాన్ని అనమాట. ఇంతకు ముందు నేను పెద్దగా నమ్మేదాన్ని కాదు. తర్వాత నేను మా బాబాయ్ చెప్పినారనమాట, ఇట్లా ఉంది నీకు, నమ్మిన తర్వాత చూడడం స్టార్ట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూస్తా అని ఉండేదాన్ని. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడో ఒకసారి నేను మాట్లాడాలి అంటే మీరు స్టార్ట్ చేయకముందు సార్, అంటే ముందు ప్రిడిక్షన్, అప్పటి నుంచి ఫాలో అవుతా ఉండేదాన్ని సార్. అట్లా అక్యురేట్ గా ఉంటాయని ఖచ్చితంగా ఒక రకంగా ఒక నమ్మకం సార్. థ్యాంక్ యూ. ముందే నాకు బెంచ్ మార్క్ సెట్ చేశారు, అర్థమైంది. నేను ఖచ్చితంగా అచీవ్ చేయడానికి ట్రై చేస్తానండి. రైట్. స్టార్టింగ్ లో శుక్రదశ నడిచింది. శుక్రుడు వచ్చేసేసి మనకి ఎవరు ఫలితాన్ని ఇస్తాడంటే, చంద్రుడు పరివర్తన జరిగింది కదా, గురువు ఫలితాన్ని ఇస్తాడు. గురువు లగ్నం మీద ఏమైంది, వక్రత్వ దోషాన్ని పొందాడు అనమాట. వక్రించాడు కాబట్టి అంత స్ట్రాంగ్ గా లేదనమాట స్టార్టింగ్ దశ. కాబట్టి ఏంటంటే చిన్నప్పుడు బేబీ హెల్త్ ఉన్నప్పుడు కొంచెం సెన్సిటివ్ హెల్త్ ఉండడమో, స్లోగా ఉండడమో ఇట్లాంటివి కనిపించాలి. ఏమైనా కనిపించాయా? ఏం లేదా? అవును సార్, చిన్నప్పుడు చాలా స్లోగా, అంటే మా మదర్ పేరెంట్స్ కూడా ఎట్లుంటదో ఏమో పెద్ద అయితే అని అంటా ఉన్నారు, ఇట్లా అవుతావు అని అనుకోలేదు అనేది చాలా సార్లు విన్నాను సార్. ఓకే ఓకే. హెల్త్ పరంగా కూడా కొంచెం చిన్నప్పుడు వీక్ గా ఉండేనా? అవును సార్, వీక్ గా ఉండింది హెల్త్ పరంగా. ఓకే, రైట్ రైట్ రైట్. 96, 97 ఇక్కడ స్టార్టింగ్ లో ఏమి కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి మెల్లమెల్లగా వెళ్తా ఉంటుంది అనమాట చార్ట్. గురువు రెట్రోగ్రెషన్ వల్ల హార్డ్ వర్కింగ్ అనమాట. 98, 99 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ ఒకటి మెర్క్యూరీతో ఫామ్ అయింది. మెర్క్యూరీ భుక్తి జరుగుతోంది. మెర్క్యూరీ స్టార్ లార్డ్ అష్టమంలో శుక్రుడు నక్షత్రంలో ఉన్నప్పటికీ బట్ కొంచెం డిఫికల్టీ చెప్పాలి. కాబట్టి 99 మీకు 4-5-6 ఇయర్స్ మధ్యలో ఫాదర్ వర్క్ ఛాలెంజ్ అట్లా ఏమన్నా కనిపించిందా? అట్లేం లేదంటారా? అక్కడ ఇబ్బంది ఉందని చెప్తున్నాం అనమాట. ఇబ్బంది ఉంది సార్. యాక్చువల్ గా మా నాన్న నేను 8 ఇయర్స్ ఉన్నప్పుడు హీ పాస్డ్ అవే. 8 ఇయర్స్ ఉన్నప్పుడు అండి? ఓకే ఓకే. సో అక్కడ 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఏదైనా ఫాదర్ కి హెల్త్ ప్రాబ్లం కానీ అట్లాంటిది ఏమైనా వచ్చిందా? లేదు సార్, యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ పాస్డ్ అవే. అన్ఎక్స్పెక్టెడ్ అంటే హార్ట్ అటాక్? యాక్సిడెంట్ అండి. ఓకే ఓకే ఓకే, సారీ. సో అక్కడ కూడా మనకి నెగిటివ్ రిజల్ట్స్ కనిపించాయి. నేను టైం అయితే ఒక 10 minutes బిఫోర్ తీసుకున్నా నేను. ఓకేనా? ఓకే సార్.
తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు చెప్తా, అప్పటి వరకు ఏమీ లేదనమాట. అంటే ఇప్పుడు నెగిటివ్ ఆస్పెక్ట్ జరిగిన తర్వాత మనం అంతా నెగిటివ్గానే చెప్తా ఉంటాం అనమాట. 2001-2 వరకు కూడా మనం నెగిటివ్గానే చెప్తా ఉన్నాం. దాని తర్వాత ఇగో 4, 5 ఇవి కూడా చాలా వరకు, అంటే దాదాపు మీకు 12 సంవత్సరాల వరకు కూడా నేను నెగిటివ్ చెప్తా వచ్చాను. ఇక్కడ కొంచెం ఏదో చిన్న ఆపర్చునిటీ లాగా వస్తూ ఉంది, కానీ స్టేబుల్ కాదు. టెంపరీ కొంత అవకాశం అయితే ముందుకు పోతుంది. అంటే 2005-6 తర్వాత మీ చదువు ఇంతకు ముందు దాంతో కంపేర్ చేస్తే, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే కొంచెం ప్రోగ్రెస్ ఎంతో కొంత 5-6 దగ్గర కొంత దొరికాయని చెప్తా. అంటే ఇప్పుడు 11-12 ఏళ్ల వరకు 3 ఏళ్ల దాదాపు చిన్నప్పటి నుంచి కూడా వీనస్ దశ అంతా బాగా నెగిటివ్గా చెప్తూ వచ్చాను. 12 ఏళ్ల తర్వాత 11 ఏళ్ల తర్వాతే చిన్న ఇంప్రూవ్మెంట్ స్టెప్ తీసుకుందని చెప్తా. మీకు అట్లా కనిపించిందా లేదా? అవును సార్, కరెక్టే. నేను అంటే స్టడీస్ లో అయితే ఇనిషియల్ డేస్ లో చాలా స్పీకర్ అయితే పెట్టలే కదా, మీరు మామూలుగానే మాట్లాడుతున్నారు కదా? మామూలుగానే ఓకే రైట్, కంటిన్యూ. థ్యాంక్ యూ. లేదు సార్, 11-12లో కొంచెం ఇంప్రూవ్ అయిందా? అదే మీకు 11 ఏళ్ల వయసు, 2005-2006 సంవత్సరం. కరెక్ట్ సార్, అవును. ఓకే రైట్, ఇది ముందుకు వెళ్దాము. 4 ఏళ్ళు వెళ్తుంది. 6, 7, 8 గుడ్ అండి, ఓకేనా? తర్వాత 8లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్ కి స్క్వేర్ అవుతోంది. ఇక్కడి నుంచి మళ్ళీ 4-5 ఏళ్ళు దెబ్బతింటుంది. వీనస్ అనేవాడు, చంద్రుడు అనేవాడు శుక్రుడు ఫలితాన్ని ఇస్తే, శుక్రుడు మళ్ళీ అష్టమాధిపతి కదా, అష్టమంలోనే పొజిట్ అయ్యాడు కదా, కాబట్టి మళ్ళీ ఛాలెంజింగ్ రిజల్ట్స్ అనమాట. అంత ఈజీగా ఉండదు, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. చూడండి 2009-10 ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా, మదర్ హెల్త్ ఎలా ఉన్నాయి, ఇంట్లో డెసిషన్స్ కానీ, ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ, ఇవన్నీ కొంత ప్రాబ్లం చెప్పాల్సి వస్తూ ఉంది. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ చెప్పాల్సి వస్తూ ఉంది. మీ చదువు ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ గా ఉన్నాయని చెప్తా ఉన్నా. కనిపించిందా? అవును సార్, కరెక్ట్. అంటే 2008 ఆ టైంలో, 2007 మధ్యలో వాయిస్ చిన్నగా అయితా ఉంది, ఒక్కోసారి పెద్దగా అయితా ఉంది. 2007 ఆ టైంలో సార్, మా పిన్ని అంటే ఆ మదర్ వాళ్ళ సిస్టర్ పాస్డ్ అవే. అది నా మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. ఫైనాన్షియల్ గా ఆమె సపోర్ట్ చేస్తుండేనా ఏంది? లేదు సార్, ఫైనాన్షియల్ గా ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏమంటే ఇంట్లో అది ఒక రకమైన, అది కూడా సడన్ సార్. ఏమైందంటే తనకి 2 పిల్లలు పుట్టాక మళ్ళీ ఆపరేషన్ అయింది, అనుకోకుండా షీ పాస్డ్ అవే అన్నమాట. అది కూడా సడన్ అనమాట. దానివల్ల ఏంటంటే ఒక రకమైన భయం, చిన్నగా ఉంటాను కదా సార్, దానివల్ల ఏంటంటే ఎమోషనల్ గా ఏమైందో, ఎందుకు అట్లా ఆ టైప్ లో అనిపించేది చిన్నప్పుడు బాగా ఆ టైంలో సార్. దానివల్ల చదువు కూడా బాగా ఇంపాక్ట్ అయింది సార్. ఇంపాక్ట్ అయింది. సో 2009, 10, 11 ఇవన్నీ సరిగ్గా పోవట్లేదు, చాలా టైం పడుతుంది. ఇప్పుడు అప్పటి వరకు కూడా చాలా కష్టపడాల్సి వస్తూ ఉంది. ఓకే, 11, 12 ఇవన్నీ చెప్పట్లేదు, గుడ్డుగా చెప్పట్లేదు. ఇప్పుడు కొన్ని బుక్తులు మాత్రం చదువుకోవడానికి మీకు కొంచెం స్కోప్ అయితే ఇస్తాయి. 2012 తర్వాత కొంచెం రిలీఫ్, టెంపరీ రిలీఫ్ అనమాట, పూర్తి రిలీఫ్ కాదు, టెంపరీ రిలీఫ్ 1 or 2 years నడుస్తుంది చూడండి. ఓకే, 12, 13, 14 ఓకే, అర్థమైందా? మళ్ళీ 15లో మళ్ళీ ప్రాబ్లం ఉందండి, ఓకేనా? మళ్ళీ 15లో మళ్ళీ ప్రాబ్లం చెప్తా. కనిపించిందా? అవును సార్, కరెక్ట్. 15లో మధ్యలో 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినప్పుడు కొంచెం బాగా నడిచింది కదా? అవును సార్, 10 అయిపోయిన తర్వాత 2011 బీటెక్ నేను 2011 స్టార్ట్ చేశాను సార్. అంటే 2011 ఎండింగ్ నుంచి అనుకోండి, అంటే 2011 ఎండింగ్ నుంచి జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, సగం నుంచి. అప్పటి నుంచి నాకు బీటెక్ లైఫ్ బాగుంది సార్. అంటే ఇన్ ది సెన్స్ బాగా చదివేదాన్ని, అంటే ఇంతకు ముందు కన్నా బెటర్. బట్ బెటర్ అని చెప్పాను, కానీ ఒక చెప్పాలంటే కాయిన్ అటు సైడ్ అనుకోండి. అదే కొంచెం టెంపరీలీ బ్రేక్ ఇచ్చింది, ఫ్రీ అయింది. తర్వాత మళ్ళీ 15లో ఏం ప్రాబ్లం వచ్చింది? 15-16లో 15లో వచ్చేసి స్టడీస్ అయిపోయింది. స్టడీస్ అయిపోయిన తర్వాత కొంచెము లైక్ చదవాలి, అంటే ఏమైందంటే జాబ్ చేయడానికి నేనేం పోలేకపోయాను. మళ్ళీ ఇంట్లో మ్యారేజ్ అనుకోని నేను ఇంట్లోనే ఉండి అట్లా 2 years నాకు బాగా. తర్వాత 17-18లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ మూన్ జరిగింది. ఇది మంచి ఆస్పెక్ట్ అనమాట, ఓకేనా? సో యాక్చువల్గా రావాల్సిన ఇంప్రూవ్మెంట్ అంటే లైక్ 14 దగ్గర, 13 దగ్గర అక్కడ కొంతవరకు బాగా పనిచేసి తర్వాత డిస్టర్బ్ చేసినాయి అనమాట. తర్వాత మళ్ళీ 18లో సెట్ అయింది, 18 బాగుంది. ఓకే, 17, 18 ఇది బాగుంది. ఇక్కడే కదా పెళ్లి జరిగింది?
అవును సార్ 2017 మ్యారేజ్ అయింది. 17 17లో ఏ నెల? ఆగస్ట్ 12 సార్. 17 ఆగస్ట్ 12 అంటే చంద్రదశ శుక్రభుక్తి. శుక్రుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? 6th లార్డ్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. చంద్రుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? 8000 రిప్రజెంట్ చేస్తున్నాడు. ప్రోగ్రెషన్స్ మాత్రం బాగున్నాయి. అంటే ఏంటిది, మీకు 6-8 ఆపరేట్ అయినాయి అంటే ప్రమాదం అనమాట. ప్రమాదం అంటే డిస్కషన్ ఇవన్నీ ఉంటాయి, కానీ రిజల్ట్ మాత్రం బాగానే ఉంటుంది. ఓకే, చంద్ర ఇస్ రిప్రజెంటింగ్ 8 ఆపరేట్ అయినప్పుడు కొంచెం ఏంటంటే ట్రిక్కీగా ఉంటుంది. చార్ట్ పైన అయితే బాగానే ఉంది, అంటే పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్స్ అనేవి దుస్తానాస్కి కనెక్ట్ అయినప్పుడు ఏంటి బేసికల్లీ మీకు ఒక ఎమోషనల్ ప్యాంపర్మెంట్ లేనట్టయితే మీరు చాలా డిస్టర్బ్ అయిపోతారు. అర్థమైందా? మీకు వెనకాల నేనున్నానని ఒక ధైర్యము సపోర్ట్ ఇవ్వకపోతే డిస్టర్బ్ అయిపోతారు. సెన్సిటివ్ ఎమోషన్స్ మీ, అర్థమైందా? సో కాబట్టి చాలా చాలా ఫీల్ అవుతారు అనమాట. మీకు అప్రిసియేషన్ లేకపోయినా, సెన్సిటివ్గా ఎమోషనల్ సపోర్ట్ లేకపోయినా, అంటే మన కోసమే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని లేదని అనిపిస్తే మీకు నెగిటివ్ థాట్ ఎక్కువైపోతా ఉంటది. కనిపించిందా? అవును సార్, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి సార్. అవునవును, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దానిలో ఎమోషనల్ ప్యాంపరింగ్ కావాలి. సో ఇప్పుడు 18 అయితే మనం ఓకే చెప్తాము. 6-8 అనేది ఉంది కాబట్టి అది చిన్న చిన్నగా ఉంటుంది అనమాట. ఇక దాన్ని పూర్తిగా మార్చలేమన్నమాట. ఓకేనా? దాని తర్వాత ప్రోగ్రెషన్ బాగానే ఉన్నాయి. మళ్ళీ ప్రాబ్లం వచ్చింది చూద్దాం. అక్కడ రాకుండానే వచ్చింది అనుకో, అప్పుడు దాని సంగతి మాట్లాడదాం. ఓకేనా? తర్వాత 18, 19 మూన్ దశ తర్వాత మార్స్ దశ వచ్చింది. మార్స్ మెర్క్యూరీని సిగ్నిఫై చేస్తే, మార్స్ అనేవాడు సప్తమాధిపతి, కుజుడు సప్తమాధిపతి అయితే అక్కడ సప్తమంలో ఎవరు? బాధకుడు ఉన్నాడనమాట. ఆ నక్షత్రంలో ఉన్నాడనమాట. అంటే బుధుడి నక్షత్రంలో ఉన్న బుధుడు కంబస్ట్ అయ్యి సన్ చేత ఓవర్ రైడ్ చేయబడుతున్నాడు. సో కాబట్టి 7, 11 మారక బాధక స్థానాలు ఆపరేట్ అవుతున్నప్పుడు సాఫీగా వెళ్ళదనమాట. చిన్నగా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. బట్ ఎగ్జాల్టేషన్ అవన్నీ ఉన్నాయిగా, కొంత ఆపుతుంది అనమాట. చూద్దాం. రాహు రిప్రజెంట్స్ వీనస్. అరే మీకు అంటే చాలు 6-8లో ఆపరేట్ అవుతున్నాయి అనమాట. 6-8లో ఆపరేట్ అయితే ట్విస్ట్ రిజల్ట్ వస్తుంది. ప్రోగ్రెషన్స్లో అయితే గ్యాప్ ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ సన్. ఎస్, 2020-21 ప్రోగ్రెసివ్ సన్ నెటల్ వీనస్ని అన్యాయం చేసి వెళ్తున్నాడు కాబట్టి ఉన్నదానిలో కొంచెం ఫైనాన్షియల్గా కానీ హ్యాపీనెస్ కానీ ఎంతో కొంత తీసుకురావాలి. ఇచ్చిందా ఏమన్నా లేదా? 2020-21లో నేను ఫస్ట్ బేబీ కన్సీవ్ అయ్యాను సార్. 2019లో టఫ్ సిచ్యువేషన్స్ ఉండే. మా సిస్టర్ మ్యారేజ్ అయ్యింది అప్పుడు 2020. అంటే అప్పుడే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండే, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్. అవును, దాదాపు 20 నవంబర్ వరకు అది కనిపిస్తా ఉందన్నమాట. ఓకేనా? ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉందా మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత, లాక్డౌన్ అయిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. అంటే అరౌండ్ 2021 సార్. 21లో నేను 2020లో కన్సీవ్ అయ్యాను సార్. ఏప్రిల్ మే అరౌండ్ మేలో ఆ టైంలో కన్సీవ్ అయ్యాను. అప్పుడు హ్యాపీగానే ఉన్నాను సార్ ఆ కొన్ని డేస్. ఓకే ఎస్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లం చెప్దాం, వచ్చినప్పుడు చెప్దాం. అప్పటి వరకు చూద్దాం. ప్రోగ్రెసివ్ వీనస్ ఓకే, ప్రోగ్రెసివ్ 10,024 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్. మార్స్ దశ సాటర్న్ భుక్తి ఓకే. దాని తర్వాత ఇదిగో మార్స్లో మెర్క్యూరీ స్టార్లడ్ వీనస్. ఇదిగో 22లో మళ్ళా బుధుడి యొక్క నక్షత్రంలో ఉన్న ఒకే ఒక్క ప్లానెట్ కుజుడు అనమాట. 6వ స్థానాన్ని సిగ్నిఫై చేశాడు. 2022 జనవరి, 23 జనవరి. ఇదిగో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట. అర్థమైందా? ఎందుకంటే స్టార్టింగ్ లో ఆపరేట్ అయింది కదా, ఆపరేట్ అయినప్పుడు ఇది భుక్తి రీత్యా కొంచెం ఇస్తుంది. ప్రోగ్రెషన్స్ లో ప్రాబ్లం లేదు, కేవలం భుక్తిస్తుంది కాబట్టి ప్రాసెస్ అనేది స్మూత్ గా ఉన్న మానసికంగా మనకి సంతోషాన్ని ఇవ్వకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ బుక్ అనమాట. 22 జనవరి 23 జనవరిలోనే మీరు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ కి వెళ్తే ఇగో ఇక్కడే వెళ్తారు. అర్థమైందా? సో కరెక్ట్ సార్, నేను చెప్పాను కదా సార్, ఆల్మోస్ట్ నాకు వద్దు అనుకున్నాను. అదే అక్కడ ఆ మూమెంట్ లో అనమాట. అర్థమైందా? మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 23 జనవరి తర్వాత మళ్ళీ స్లోగా మళ్ళీ సార్ట్ అవుతూ ఉంటుంది. మీకు మళ్ళీ యాక్చువల్ గా 2024-25కి మళ్ళీ సార్ట్ అయింది. 25 ఇంకా బాగుంది, 24-25 మధ్యలో కూడా బాగుంది అనమాట. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ తో ట్రైన్ ఇచ్చాడంటే ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న విషయాలు సార్ట్ చేస్తాడు, మంచిగా వెళ్తా ఉంటుంది. ఓకే, నాకు అర్థమైంది. మనం మన కంట్రోల్లో ఉంటాం కానీ ఎదుటోళ్ళు మన కంట్రోల్లో ఉండరు కదా. అర్థమైందా? సో మీకు 6-8 ఎమోషనల్ డిస్టర్బెన్స్, ఈగో, రెస్పెక్ట్, ఈ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ నెగిటివ్ గా ఆపరేట్ అయినప్పుడు మీరు డిస్టర్బ్ అవడానికి కారణం అవుతున్నాయి. అర్థమైందా? ఎక్స్పెక్టేషన్స్ వల్ల. సో కొన్ని టైమింగ్స్ అనుకూలంగా ఉంటాయి, కొన్ని టైమింగ్స్ ట్విస్ట్ ఇస్తా ఉంటాయి అనమాట. బట్ స్టిల్ ఓకే అనమాట.
నడుస్తుంది మ్యారేజ్ లో, మరీ అంత సీరియస్ దోషం ఏమీ లేదు, బ్యాలెన్స్ అయ్యి వెళ్తా ఉంటుంది. కాకపోతే మీరు ఏంటంటే కొంచెం మూడీ అయిపోతా ఉంటారు, మధ్య మధ్యలో ఎమోషనల్ గా లో అయిపోతా ఉంటారు, అట్లా అట్లా అవుతా ఉందన్నమాట పరిస్థితి. అంటే నాకు ఒకటి కరెక్ట్ గా చెప్పాలంటే సార్, ఈ చిన్నప్పటి నుంచి ఉన్న ఎమోషనల్ డ్రామాస్ అవి ఉన్నాయి కదా, వాటి వల్ల ఎక్కువ భయం అన్నమాట. అవునవును, అదే సెన్సిటివ్ ఎమోషన్స్ అంటే ఏంటిది, ఐస్ క్రీమ్ కప్పు మూత పెట్టలేదని కూడా మీరు ఫీల్ అవ్వచ్చు, అదే కదా విషయం. సెన్సిటివ్ ఎమోషన్స్ అంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం ఫీల్ అయ్యి డిస్టర్బ్ అవుతా ఉంటాం. డిస్టర్బ్ అనే దానికన్నా భయం ఎక్కువ ఏదైనా విషయం. అదే మేబీ నేను సరిగా మీకు చెప్పడం లేక మాటల్లో సరిగా చెప్పలేకపోతున్నానేమో కానీ మ్యాటర్ అయితే అదే. సరే, ఇప్పుడు ఏం కావాలి ఫర్దర్ గా, టైం ఎట్లుంటుందో చెప్పాలా నేను? ఫర్దర్ గా అంటే మ్యారేజ్ గురించి పర్వాలేదు, మ్యారేజ్ లో ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంది, అర్థమైందా? బికాజ్ ఆ ఎమోషనల్ గా మీరు ఫీల్ అయ్యే విషయం వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. మీరు ఎమోషనల్ గా, మనం ఒరిజినల్ గా పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉంటాం కదా, మారలేం కదా. దానివల్ల సెన్సిటివ్ ఎమోషన్స్ అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, అదైతే అర్థమైంది నాకు. ఓకే సార్. ఇంకొకటి నా కెరియర్ పరంగా సార్, అంటే నేను అనుకోకుండా కెరియర్ పరంగా ఇప్పుడు చిన్న బేబీ ఉందన్నారు కదా, మరి ఎట్లా? ఇప్పుడు ఏమీ ఐడియా లేదు సార్, కానీ ఫ్యూచర్ అయినా ఆపర్చునిటీ ఉంటుందా, అసలు ఏమి ఉండదా? ప్రస్తుతానికి చేయొచ్చు మీరు చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు, అదేమీ లేదు. సో ఇప్పుడు నేను టైం డిఫైన్ చేసి మళ్ళీ వస్తాను. ఇప్పుడు 2 ఏళ్ళు బాగానే ఉంది, 26, 27 బాగుంది. ఓకే, 27 దగ్గర చిన్న ఆస్పెక్ట్, సన్ స్క్వేర్ సాటర్న్ వచ్చింది, రాహు దశ వచ్చింది అనమాట. రాహు శుక్రుని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మళ్ళీ దుస్థానాన్ని రిప్రజెంట్ చేశాడు. స్లో డౌన్ అయిపోతా ఉంది. ఓకేనా? సో ఓకేగా నడిచింది, కానీ అసలు ప్రాబ్లం వస్తుంది చెప్తా నేను. ఇదిగో ఇక్కడ 28, 29 మధ్యలో గురుభుక్తి, రాహు గురువు పరివర్తనం అయ్యాడు కదా. గురువు రిప్రజెంట్స్ 6, రాహు రిప్రజెంట్స్ 8 అనమాట. మళ్ళీ 6, 8 మళ్ళీ ఆపరేట్ అయినాయి. 28, 29 అనేది ఒక డిఫికల్టీ ఇయర్ అనమాట మళ్ళీ అప్కమింగ్ లో. సో టైం అనేది అప్కమింగ్ లో 28, 29 డిఫికల్టీ ఇయర్. ఆ తర్వాత ఇక మళ్ళీ ఇది ఆన్ అండ్ ఆఫ్ గా పోతా ఉంది చార్ట్. ఒక 2 years బాగుంది అనుకో, మళ్ళీ 2 years లో బ్రేక్లు, మళ్ళీ 2 years లో బ్రేక్. స్పైక్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట, అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒక 2 years బాగుంటే 2 years ఫ్లక్చువేషన్, 2 years బాగుంటే 2 years ఫ్లక్చువేషన్. అది మీరు మ్యారేజ్ వల్లనే అని అనుకుంటున్నారు, మ్యారేజ్ లేకపోయినా ఇంకో దానిలో అయినా అవుతుంది. అర్థమైందా? ఓకే సార్. మ్యారేజ్ వల్ల మనం అనుకుంటున్నాం కానీ మ్యారేజ్ లో అసలు ఏమీ దోషం లేదు. అంటే యాక్చువల్లీ ప్రాబ్లం, ఇప్పుడు మీ హస్బెండ్ తో నేను మాట్లాడామనుకో, ఆయన ఏం ప్రాబ్లం లేదని చెప్తాడు. లేదు సార్, అవును, అర్థమైంది. ఏం లేదు సార్, అంటే మా ఇద్దరికి ఇష్టం ఉంది, ఆయన మీద నాకు ఇష్టం ఉంది, నా మీద ఆయనకి ఇష్టం ఉంది. బట్ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్ వల్ల టఫ్ అయింది సిచ్యువేషన్స్. అదే కదా, కాబట్టి ఆయన ఏమీ ప్రాబ్లం లేదు. సో ప్రాబ్లం అంతా మన ఎమోషన్స్ లోనే ఉందని నాకు అర్థమవుతా ఉంది. మళ్ళీ ఫ్రీ అయింది చెప్తా నేను. ఓకే, 31కి కొంచెం మళ్ళీ స్లో అయ్యి మెల్లగా ముందుకు పోతా ఉంది. ప్రోగ్రెసివ్ వీనస్ అసెండెంట్ కి ట్రైన్ ఇచ్చాడు. ప్రోగ్రెసివ్ మార్స్ ఇంకా సన్ మీద నుంచి ఓవర్ అయ్యి దాటలేదన్నమాట. 31, 32 దాటాక మళ్ళీ మెల్లగా ముందుకు పోతా ఉందిలే. మళ్ళీ ఇస్తుంది. ఇగో 32 నుంచి మళ్ళీ మెల్లగా స్టెప్ బై స్టెప్ ముందుకు పోతా ఉంది. 32, 33 బాగుంది, 34 బాగుంది, 35 బాగుంది, 36 బాగుంది. కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ లేవన్నమాట. ఓకే, 37 బాగుంది, 38 బాగుంది, 40 బాగుంది, గుడ్. ఓకే, ప్రోగ్రెసివ్ 10th house ఇంకా వెళ్తుంది. 41 మెర్క్యూరీ ప్రాబ్లం లేదు, 42 బాగుంది, 43 బాగుంది, 44 బాగుంది, 45 బాగుంది, 46 బాగుంది, 46 వరకు. సో 46 కాదు, 44 వరకు, 44 వరకు చెప్పచ్చు. అంటే రాహుదశ యోగిస్తోంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మరి నథింగ్ సీరియస్ ఇన్ ద లైఫ్. అర్థమైందా? సరే, ఏమి కాదు. ఈ పెద్ద సీరియస్ గా ప్రాబ్లం చెప్పట్లేదు నేను. ఓకేనా? ఇప్పుడు 2 ఏళ్ళు సాగుద్ది, 28 వరకు, 27 వరకు సాగుద్ది, 3 ఏళ్ళు. సరేనా? ఆల్రెడీ ఒక ఏడాది గడిచింది కదా మంచిగా, ఇంకో 3-4 ఏళ్ళు సాగుద్ది. తాగిన తర్వాత 28 నుంచి 31 లోపు 2-3 ఏళ్ళు ఫ్లక్చువేషన్ ఉంది. మళ్ళీ 31, 32 నుంచి మళ్ళీ మంచిగా పైకి లేచి చాలా వరకు వెళ్ళింది కదా. ఒక 10 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు వెళ్ళింది కదా లైఫ్, బ్రేకులు లేకుండా. కాబట్టి మంచి లైఫే ఉన్నట్టు. అర్థమైందా? రాహుదశ అనేది శుక్రుడి వల్ల మంచి ఫలితాలు ఇస్తుంది. శుక్రుడు స్వక్షేత్రగతుడు, లగ్నాధిపతి అయ్యాడు. శుక్రుడికి రాహుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి రాహుదశ విల్ గివ్ గుడ్ రిజల్ట్. ఆ రాహుదశలో రేపు జాబ్ అవి కూడా చేసుకోవచ్చు అనమాట, ఏమీ పర్వాలేదు.
ఓకే. కాకపోతే ఇప్పుడు ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు బేబీ ఉంది కాబట్టి ఒక 4-5 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా చేసుకోవచ్చు కదా. మీరు హెచ్ఆర్ చేశారన్నారు కదా, మీకు బాగానే పనిచేస్తుంది. అర్థమైందా? థర్డ్ లార్డ్ లగ్నం మీద ఉన్నట్టు, తర్వాత 10th లార్డ్ థర్డ్లో ఉన్నట్టు, లగ్నం లార్డ్ థర్డ్లో ఉన్న దశమాధిపతి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి మీరు హెచ్ఆర్ కావచ్చు, కమ్యూనికేషన్, కన్సల్టింగ్, టీచింగ్, ట్రైనింగ్ ఇవన్నీ పనిచేస్తాయి. ఓకే సార్. సరే, హ్యాపీయా? ఇంకొకటి అనాలిసిస్ మంచి చాలా చేయడం అనేది హ్యాపీ అక్కడ సార్. ఉన్నదాన్ని బట్టి చెప్తా, కానీ మధ్యలో అడగడం మర్చిపోయాను. పాస్ట్ ప్రిడిక్షన్స్ అయితే ఒక 80% వచ్చాయంటారా పర్ఫెక్ట్ గా? 80% కాదు సార్, ఆల్మోస్ట్ 99% కావచ్చు. ఇంకా వదిలే 90 ఆల్మోస్ట్ వేసుకుందాం. అక్యురేట్ గానే ఉంది సార్. అంటే ఓకే, వెరీ గుడ్. కరెక్ట్ గా ఇయర్స్ అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి సార్. నేను చెప్పిన ఇయర్స్ కి సిమిలర్, అటు ఇటుగా కరెక్ట్ గానే ఉన్నాయి సార్ అన్ని. ఓకే, రైట్. ఇంకొకటి నా హెల్త్ కండిషన్ చెప్పాను కదా, ఏంటంటే సార్, ఈ ప్రస్తుతము సెకండ్ బేబీ తర్వాత హెర్నియా వచ్చింది సార్. దానికి ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. చేంజ్ చేసుకోండి, సో చేంజ్ చేసుకోండి. దానికి ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా ట్రబుల్ ఏం ఏమైనా లేదు, ఉందా ఏం సార్? లేదు, చేంజ్ చేసుకోండి. ఓకే అది సార్. చిన్నదే కదా, చేంజ్ చేసుకోండి. ఏం కాదు, బ్యాడ్ ఆస్పెక్ట్ ఏం లేదు ఇక్కడ, చేయించుకోండి. సరేనా? ఓకే సార్. కిడ్స్ కి సంబంధించి ఏమన్నా కిడ్స్ ఏమి తెలుస్తుందా ప్రాబ్లం సార్? లేదు కదా ఇక్కడ, నో ఇష్యూ అండి, నో ఇష్యూ, ఏమి లేదా ఏమి సార్? ప్రాబ్లం ఓకే. లేదు, బానే ఉంది కిడ్స్ ది. ఓకే సార్. ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్. నమస్తే అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్.